వర్తిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్యాన శాఖను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.35 లక్షల ఎకరాలు 14.64 లక్షల టన్నుల కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు అవసరం. ఇందుకు అదనంగా 1.3 లక్షల ఎకరాల్లో 12.68 లక్షల టన్నులు ఉత్పత్తి చేయించాలని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు భాగంగా ఏడాది 10,000 ఎకరాల్లో అదనంగా కూరగాయలు సాగు చేపట్టాలన్నది లక్ష్యం. దీని కోసం సమీకృత ఉద్యాన మిషన్ పథకం కింద సాయం అందించేందుకు మంత్రి ఆదేశించారు. బీహార్లో రికార్డు స్థాయి పోలింగ్. తొలి దశలో ఓటు, అది మొదటి దశ ఓటింగ్ చూసిన వార్త. ఇందులో వందే మాతరానికి నేటితో 150 ఏళ్ళు. ఉదయం 9:50 దేశవ్యాప్తంగా జాతీయ గేయాలాపన, ఏడాది పొడవునా వేడుకలు ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ. స్వతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి శుక్రవారం 150 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. స్వరాజ్యానికి స్ఫూర్తి మంత్రం వాడలా వందే మాత్రం సంపాదకీయ పేజీలో చూడొచ్చు ఈనాడులో. మీ అమ్మాయికి మీరెంత దన్ను అమ్మా నాన్న అండగా నిలిస్తే వారికి అవకాశమే హద్దు. పథకాలని కాదు, ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఆడపిల్లల లక్ష్యాలను పరిమితులు పెట్టద్దు. ఈనాడుతో టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా. ఈ రోజుల్లో లంచం, ఇది సంగతిలో చూద్దాం. ఈ రోజులో లంచం నగదు రూపంలో ఇస్తామన్నాడంటే ఖచ్చితంగా అతను ఏసీబీ మనిషి ఉంటాడు సార్, జాగ్రత్త అని సబ్ రిజిస్టర్ కార్యాలయం ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం అయితే, ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ దొరలు కొందరు చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దొరలు అక్కడక్కడ గత ప్రభుత్వంలో భూములు కొల్లగొట్టారని ఆరోపణ విమర్శలు వచ్చాయి. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల చుట్టూ వారే ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఏమి అనేది చెప్పి సామాన్య ప్రజలు కూడా అక్కడ బోర్లో కొట్టిస్తున్నట్టు సమాచారం సార్. ఒకసారి వారిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి సార్. సాక్షి నాగర్ కర్నూలు జిల్లా బహిరంగ